బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటయ్యాయి. కేసీఆర్ కేటీఆర్ అరెస్ట్ కాకుండా కిషన్ రెడ్డి బండి సంజయ్ కాపాడుతున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, వాళ్ళిద్దరూ కలిసి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. ఇది బీజేపీ ప్రత్యారోపణ. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీ ప్రత్యర్థులైనప్పటికీ తెలంగాణలో చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు. ఇది బీఆర్ఎస్ ఆరోపణ. ఇలా ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఎవరితో ఉన్నారు అర్థం కాకుండా జనాన్ని కన్ఫ్యూజ్ చేయడంలో మాత్రం పార్టీలు సక్సెస్ అవుతున్నాయనే చెప్పాలి. గురువిందకు కింద నలుపు తెలియదన్నట్లుగా బయట వారిని తిడుతూ తమ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నదేమిటో తెలుసుకోలేక పార్టీలు కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ పరిస్థితి బీజేపీలో ఎక్కువగా కనిపిస్తోంది. చాప కింద నీరులా పెరిగిపోయిన అంతర్గత అసంతృప్తిని కమలనాథులు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటూ ఉండగా దాని నుంచి ఎలా బయటపడాలో అంచనా వేసుకోవటం మాత్రం కష్టమే అవుతోంది. తెలంగాణలో 3 శాసనమండలి స్థానాలకు ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. ఒక పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు 2 ఉపాధ్యాయ స్థానాలకు ఎలక్షన్స్ జరుగుతూ ఉండగా బీజేపీ 3 చోట్ల క్యాండిడేట్స్ ను నిలిపి వ్యూహాత్మకంగా ప్రచారం సాగిస్తోంది. కమలనాథులు 3 సీట్లు గెలుచుకుని మండలిలో తమ సంఖ్యాబలం పెంచుకునేందుకు ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి బరిలో నిలిచిన లీడర్లందరూ ఒక విడత ప్రచారం ముగించారు. ఎమ్మెల్సీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పార్టీ రాష్ట్ర నాయకత్వం గెలుపును సీరియస్ గా తీసుకుంది. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు ఈటల రాజేందర్, లక్ష్మణ్, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రచార రథాలపై పరుగులు పెడుతూ అభ్యర్థులు విజయకేతనం ఎగరవేసేందుకు చెమటోడ్చారు. కానీ కొందరు నేతలు మాత్రం రాష్ట్ర నాయకత్వంపై కోపంతో మండలి బరిలో నిలిచిన అభ్యర్థులకు ప్రచారం చేయకుండా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అధికారిక అభ్యర్థులను ఓడించేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరికలు చేసినా వాళ్లు పట్టించుకోవటం లేదు. బీజేపీ 28 జిల్లాల అధ్యక్షులను 3 దఫాలుగా ఎంపిక చేశారు. సగం పాత వాళ్లుండగా మిగతా సగం కొత్త వాళ్లున్నారు. కొత్తగా పదవులు పొందిన వారిపై పార్టీలో అసంతృప్తి ఉంది. ఒక్కరోజు కూడా సక్రమంగా పార్టీలో పనిచేయని వారిని తీసుకొచ్చి జిల్లా అధ్యక్షులుగా నియమించారని క్యాడర్లో ఆగ్రహ జ్వాలలు రేగాయి. జిల్లా సీనియర్లు సూచించిన పేర్లు కాకుండా వేరొకరికి పదవి కట్టబెట్టడం కూడా అసంతృప్తికి కారణమైంది. కొందరికి సెకండ్ టర్మ్ ఇవ్వకపోవటం కూడా రచ్చకు కారణమవుతోంది. పదవులు రాని వారంతా పార్టీ పెద్దలపై విరుచుకుపడుతూ మండలి పోరులో అధికారిక అభ్యర్థులను ఓడించి తీరుతామని హెచ్చరిస్తున్నారు. ఎలా గెలుస్తారో చూస్తామంటూ తొడగొడుతున్నారు. ప్రచారానికి వెళ్లిన రాష్ట్ర, కేంద్ర నేతలు వారిని పిలిపించి అభ్యర్థులను వ్యతిరేకంగా ప్రచారం చేయవద్దని హెచ్చరించినా అయిష్టంగా తలూపారే తప్ప తమ పద్ధతులను మార్చుకోలేదు. ఇప్పుడు బీజేపీలో కొత్త చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలిస్తే పర్వాలేదు, ఓడితే మాత్రం కొందరికి కష్టకాలం మొదలైనట్లేనంటున్నారు. పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసిన వారి సస్పెన్షన్ ఖాయమని అంటున్నారు. వారిని బీజేపీ నుంచి సాగనంపినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. చూడాలి మరి ఏమవుతుందో. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.